ఇది ఆదిమానవుని సమాధి పైన ఉన్నటువంటి క్యాప్. పెద్ద రాయిని వాళ్ళు ఆ సమాధి డిస్టర్బ్ చేయకుండా, ఎలాంటి జంతువులు అప్పుడున్నటువంటి మానవులు, ఇతర తెగ నాయకులకు సంబంధించిన వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా దాన్ని అతని యొక్క భద్రంగా ఉంచడం కోసం పెట్టినటువంటి రాయి. అదేవిధంగా ఆ హెడ్ తలవైపు పెద్ద రాయిని ఒక స్మారక స్తూపంగా దీన్ని పెట్టడం జరిగింది. ఇది కూడా మనం గుర్తించవచ్చు. ఇది ఆదిమానవకు సంబంధించి ఈ తెగకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సమాధులన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ సమాధులన్నీ కూడా దీని చుట్టూ మాత్రమే ఉండడం జరుగుతుంది. అంటే ఆదిమానవులు నడయాడిన ఆనవాళ్ళు సిద్దిపేట జిల్లా నర్మేట గ్రామం నంగనూరు మండలంలో చాలా వరకు ఉన్నాయని చెప్పొచ్చు. సిద్దిపేట జిల్లాలో ఆదిమానవుడు నడయాడిన ఆనవాళ్ళు, నివసించిన ఆనవాళ్ళు చాలా పెద్ద మొత్తంలో లభ్యమవుతున్నాయి. కాబట్టి సిద్దిపేట జిల్లాలో ఇలాంటివి ఇంకా పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. నర్మెటలో ఉన్నటువంటి పురాతన ఆనవాళ్ళ పరిశోధనలో భాగంగా ఈరోజు నర్మెట రావడం జరిగింది. ఇక్కడ ఆదిమానవులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు చాలా పెద్ద మొత్తంలో ఉండడం జరిగింది. ఈరోజు దీనిలో భాగంగా సోషల్ స్టడీస్ గ్రూప్ సంబంధించినటువంటి మేము ఇది చాలా పెద్దది, పెద్ద క్యాప్ ఇది. దీని కింద సమాధి ఉంటుంది. దీన్ని తవ్వలేదా? దీన్ని తవ్వుతారు. మళ్ళా పెట్టిరా ఇదే ప్లేస్ పెట్టిరా? అది గుర్తు, అది అక్కడ ఉన్నటువంటి సమాధి ఇక్కడ ఉందనే గుర్తు. సమాధులు రాక్షసులు చుట్టూ రాళ్ళు ఉంటాయి చూడు, మనం జాగ్రత్త చూద్దామని సింబాలిక్ గా ఉంటాయి. చాలా మంది చనిపోతే చాలా మంది పెడతారు, కలిసిపోతాయి. గిట్ల రాళ్ళు గిట్ల కలిసిపోతాయి. ఇట్లా కాకుండా ఇట్లా నిలబెట్టింది ఏంటంటే ఇది తెగ పెద్దది, తెగ పెద్దది. ఇది దాదాపు 30,000 ఏళ్ళ, 20-30,000 ఏళ్ళ పైగా ఈ కథ. ఇది అంత అన్ని సంవత్సరాల కింద ఇంత పెద్ద క్యాప్ ని, రాయిని ఎట్లా తీసుకొచ్చారో. మనుషులు పెద్ద వాళ్ళ ఆకారం, ఏ ఆకారం ఉన్నా ఇంత పెద్ద బండని చుట్టూ 10 మంది 20 మంది పట్టుకుంటే లేచేది కాదు. ఇది వాళ్ళకున్న సోర్స్ ఏదో పద్ధతి ద్వారా, టెక్నిక్ ద్వారా చేయడం జరిగింది. ఇప్పుడు పిరమిడ్స్ ఉన్నాయి కదా, ఈజిప్ట్ లో పిరమిడ్ ఎట్లా తీసుకుపోయారు? ఎంత పెద్ద మనిషి అయితే అంత పెద్ద ఎత్తుకి ఎట్లా తీసుకుపోయారు? అది అప్పటికున్నట్టు అప్పటికే వాళ్ళు అనుసరించిన టెక్నాలజీ. అది ఏనుగులతో నడిపించిర్రా, వరుసగా ఇట్లాగా పెట్టుకొని వాళ్ళలాగా పెట్టుకొని దాని నుంచి తీసుకుపోయిర్రా, డోర్లు తీసుకుపోయిర్రా అనేది అద్భుతం. ఇది చూస్తే మనకు పాతకాలం మనిషి కూడా వాడికి తెలివి ఉంది, వాడు కూడా టెక్నాలజీని వాడి స్థాయిలో వాడి టెక్నాలజీని అద్భుతంగా వాడిన అనే విషయం మనకు స్పష్టమవుతుంది. ఇప్పుడు మన జేసీబీలు వాడినట్టుగా ఇప్పుడు యంత్రాలు వాడినప్పుడు నువ్వు యంత్రాలు కూడా ఇంత పెద్ద బండను తీసుకురాలేవు. ఇప్పుడు మన జేసీబీ లాంటివి కూడా దానికి పెద్ద పెద్ద క్రేన్లు అవి వాడితే తప్ప ఇది సాధ్యం. మళ్ళీ తవ్వి దీన్ని మళ్ళీ పెట్టేసి కొల్లూరు కన్నా పెద్ద ఉంది ఇది. కొల్లూరు క్యాప్ ఇంత పెద్ద లేదు, ఇది చాలా పెద్దగా ఉంది. దీని సైజ్ చూడ ఎంత మందం ఉండి ఎంత పెద్దగా ఉంది. ఎన్ని టన్నులు ఉంటుందో ఒకసారి ఊహించాం. కొన్ని టన్నులు ఉంటుంది ఇక్కడ. దీంతో పాటు ఎక్కడ జరిగినాయి? ఈరోజు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మట గ్రామంలో ఉన్నటువంటి ఆది మానవుని యొక్క సమాధిని సందర్శించడానికి సోషల్ స్టడీస్ బృందం రావడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ఆది మానవునికి సంబంధించినటువంటి బృహత్ సమాధుల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ చాలా టన్నుల బరువైనటువంటి పెద్ద రాయిల్ని సమాధి పైన దాని క్యాప్గా పెట్టడం జరిగింది. అప్పుడున్నటువంటి తెగ నాయకునికి సంబంధించినటువంటి సమాధిగా దీన్ని చెప్తున్నారు. అదేవిధంగా దానికి ఇక్కడ సమాధులు ఉన్నట్టుగా గుర్తుగా ఒక మెహనీర్ని, ఒక బృహత్ శిలని నిలువుగా పెట్టడం జరిగింది. ఇది ఈ ప్రాంతంలో ఆదిమానవుడు నడయాడిన ఆనవాళ్ళు, ఆదిమానవుడు తన యొక్క ఆనవాళ్ళు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ ప్రాంతంలో అప్పుడున్నటువంటి ఆదిమానవులు ఇంత పెద్ద సమాధుల్ని తమ యొక్క తెగ నాయకుడికి తమ యొక్క ఇచ్చే గౌరవంగా పెద్ద గుర్తుగా పెద్ద సమాధి నిర్మించడం జరిగింది. అప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఇంత పెద్ద రాళ్లను తీసుకొని సమాధికి అతని తెగ నాయకునికి సంబంధించినటువంటి సమాధిని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా విచిత్రంగా, ఒక అద్భుతంగా కూడా ఉండింది. ఎందుకంటే ఆ రాళ్ళని ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద క్రేన్ల సాయంతో కూడా మనం లేపలేము. కానీ వాళ్ళు వాళ్ళ తెగ నాయకుడికి ఇచ్చేటువంటి ఆ మనిషికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆనవాళ్ళను
దీని కింద ఉన్నటువంటి ఆ, సమాధి కింద పెట్టడం జరిగింది. ఇది చాలా అత్యద్భుతంగా కనిపించడం జరుగుతుంది. దీని చుట్టూ వాళ్ళ తెగకు సంబంధించినటువంటి చాలా రకాల సమాధులు ఉండడం జరుగుతుంది. ఇది ఈరోజు మేము చేసినటువంటి ఆ, పరిశోధన. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఈ నర్మేట విలేజ్ తెలంగాణలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం. ఓకే, థ్యాంక్ యూ అనండాల్.